మాట్లాడుతాం. చనిపోయిన రోజునాడే నేనే ప్రత్యక్ష సాక్షిని పావురాలు కొట్టు వెళ్ళాను. అన్వేషించడానికి కేంద్రంతోనే రాష్ట్రంతోనే మా పక్క సంప్రదింపులు చేసి తెల్లవారు 5 గంట 4 గంటలకల్లా ఆ బాడీ ఎక్కడుందనేది టేస్ట్ చేసి కర్నూలులో వచ్చి పోస్ట్ మార్టం జరిపించుకుని కర్నూలు వరకు వెళ్ళి కర్నూలులో అక్కడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో అక్కడ ఉంచి అక్కడ నుంచి నేను ముందుగా క్యాంప్ ఆఫీస్కి వచ్చాను. నా వెనకదే రాజశేఖర్ గారి తాలూకా ఆ దేహాన్ని తీసుకొచ్చారు. బాధదేహాన్ని పోస్ట్ మార్టం చేసి నేను నా భార్య ఝాన్సీ అందుకని ఇప్పుడు ఆయన పేరు మా అనుబంధం అలాంటిది. రాజకీయాల కోసం బతకట్లే, రాజకీయాల కోసం దిగుతాడు, రాజకీయాలు చేయట్లే, రాజకీయాల కోసం ఉన్న మాటలు మాట్లాడి లేని మాటలు తెచ్చుకోవట్లే. ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ గుండెల్లో. మీ సంగతులు కానీ, మీ పార్టీ సంగతులు కానీ, మీ నాయకుల సంగతులు కానీ అలాగే ఉన్నాయని అలాంటి నేనేదో ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఖండించడానికి రాలే. రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడని వచ్చాను ఇక్కడికి. ఇలాంటి ఉచ్చ రాజకీయాల కోసం పదవుల కోసం వాటి కోసం ఈ రకమైన నీచమైన దిగజారుతానని అనుకోలే. చెయ్యి దమ్ముంటే ఈ రాష్ట్రంలో ప్రజలకు వచ్చి న్యాయం చేయి. నీకు ఇచ్చిన పదవులు నువ్వు న్యాయం చేయి. ఎంత పచ్చిగా నేను అబద్ధం ఆడుతున్నావు. మూలపేట బోర్డుకి వెళ్ళినప్పుడు 40 మందికి వచ్చి పోలీసులు వచ్చి పర్మిషన్ ఇచ్చారు, ఇప్పించానని చెప్తున్నావు. ఎంత అబద్ధం అది రాజకీయాల్లో. ఇవే ఏమనుకుంటున్నావు? గౌరవాన్ని ఇచ్చి గౌరవాన్ని పుచ్చుకోవాల్సిన రాజకీయాల్లో మంచిది. అంతేగాని రాజకీయాల కోసం రాజకీయ పదవుల కోసం లేనిపోయిన దిగజారుడమైన మాటలు మాట్లాడుతూ నాకేం పర్వాలే. జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చి ఏదో అన్నాను ఆయన నాకేమి నష్టం కాదు. కానీ రాజశేఖర రెడ్డి గారితో అవసరాన్ని తీసుకొచ్చి నువ్వు పెట్టావు కాబట్టి ఇవాళ ఇది మాట్లాడుతున్నా. ఆ రోజు ఆయన పోతే నేను ఝాన్సీ వెళ్ళి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని 2 చేతులు కుడిమొక్కలు ఎడమొక్కలు ఉండి తీసుకొచ్చి అక్కడికి తీసుకొచ్చాం. కావలిస్తే చూసుకోండి క్లిప్పింగ్లు మీ దగ్గర. ఆయన ఊర్లో లేరా అప్పుడు? ఆయన మా ఇద్దరం తీసుకురాలేదా క్యాంప్ ఆఫీస్లో ఇంటి దగ్గర నుంచి అక్కడికి? ఇది వాస్తవం కాదా? ఏంటి మాటలు? రాజకీయాల కోసం ఏదో మాట్లాడు. మీకు మామగారిని ఇష్టం లేకపోతే ఇష్టం వచ్చని మాట్లాడు, లేదా అమరావతి నీకు ఇష్టమైతే మాట్లాడు.
ఆవిడ అంది కదా, ఎవరు రేణుకా చౌదరి, ఇది అమరావతి కాదు కమరావతి అంది కదా అను. చంద్రబాబు నాయుడు నీకు ఇష్టమైతే కమరావతిను, నీకు ఇష్టమైతే వచ్చిన నువ్వు తందాంతాన్ని బ్యాండ్ కొట్టుకో, ఆ కమరావతి కావాలి అక్కడంటే. అంతేగాని ఇదే దిగజారిపోయి ఈ మాటల చదివి రాజశేఖర రెడ్డి గురించి ఈ మాటల. ఆ రోజు రిలయన్స్ మీద చేసినాడు మా వంశీ చంద్రరెడ్డి, ఆ రోజు యుద్ధకాన్ని ప్రెసిడెంట్గా ఉండే ఆయన కదా తొలకాంశంతో ఈ సోషల్ మీడియాలో వచ్చిన ఇవి చూసి అది చేస్తే కాదని చెప్పి దెబ్బలు ఆపించింది మేమే కదా, ఆ రోజు మీనే కదా, కాదా? వాస్తవం కాదా? ఏంటి మాటలు? నీకు ఇష్టమైతే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడు, రాజకీయంతో పోరాటం తెస్తే. అంతేగాని చనిపోయిన మహానుభావుని రాజశేఖర్ గారిని తీసుకొస్తావు మళ్ళీ వీధుల్లోకి, ఎందుకు ఆయన తీసుకొస్తావు? ఏం చంద్రబాబు నాయుడు ఇదేనా చాలుగా బుద్ధి, నీ నీచమైన ఆలోచన, నీచ సంస్కృతి, ఇదే కార్యక్రమం. రాష్ట్ర రాజకీయాలు ఎలా తయారయ్యామంటే సభ్యత సంస్కారం ఒక సంస్కృతి ఏమీ లేవు. దానికోసం ఆ రాజకీయాల కోసం ఆ పదవుల కోసం ఎంత మాటైనా మాట్లాడతారు, ఎంత రాత్రైనా రాస్తారు, ఎవరినైనా సరే మాట్లాడతారు. ఇప్పుడున్న నాయకుల చరిత్రలు తెలియమనుకుంటున్నాం ఎవరికైనా, మాకెవరికైనా. ఈరోజు రాజకీయాల్లోకి వచ్చామనుకుంటున్నారా? మేనల్డ్ పుట్టుక మేనమామకు తెలుస్తుంది, అలాగే మా చరిత్రలు మీకు తెలుసు, మీ చరిత్రలు మాకు తెలుసు. ఎక్కడి నుంచో కాదు, ఆంధ్ర రాష్ట్రం పుట్టినా ఆంధ్ర రాష్ట్రం పెరుగుతున్నాం, ఆంధ్ర రాష్ట్రానికి కట్టుబడి ఉన్న మనుషులు మనం. ఎందుకు మావిగారంటే మీ అంత ఉలిక్కెందుకు మీకు? రాజకీయంగా మాటల్లో తేల్చండి, రాజకీయాలతో ఆలోచనతో మాట్లాడండి. అమరావతితో మీరు చేస్తున్న దురాగతానికి, మీరు చేసిన అవినీతికి చేయబోతున్న అవినీతికి ఈ రాష్ట్ర తాలూకా ఆర్థిక పరిస్థితుల్లో ఇది మంచిది కాదు, ఈ ఉద్దేశం, దీనికి కూడా ఆల్టర్నేటివ్ ఉంటే బాగుంటుంది, ఆలోచించుకోండి అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పేంటుంది? మీ అవినీతి నరికెట్టుకోవడం చూడండి, మీ తాలూకా వ్యవహారాన్ని చెప్పండి. 3 సార్లు ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాం, ఒక్కదానికే సమాధానించారా? మనం నేను వచ్చి ఆ బిల్డింగ్ గురించి మాట్లాడితే నిన్న వచ్చి పెట్టి రివ్యూ పెట్టి